రిటైర్మెంట్ కాక 4 నెలల ముందే ప్రతి సమస్యకు సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన లెక్కలు మొత్తం ఏజీ ఆఫీస్కు పంపడం జరుగుతుంది. పంపించినప్పటికీ ఏడాదిన్నర అయిపోతున్నప్పటికీ, రిటైర్ అయిన తర్వాత ఏడాదిన్నర అయినప్పటికీ ఇప్పటికీ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు, కేవలం పెన్షన్ మాత్రం వస్తుందని చెప్తున్నారు. ఈ విషయంపై మీకు సంబంధించిన ఏదైతే అనుభవాలు ఉన్నారో యాజ్ ఏ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మీరేమంటారండి? పెన్షనర్ జేఏసీ చైర్మన్ గా ఉన్నా. యా, వెరీ గుడ్ సార్, రైట్, చెప్పండి సార్. లక్ష్మీ పెన్షనర్ జేఏసీ చైర్మన్ గా నేను చెప్తున్నాను. ఓకే, మన తెలంగాణలో 2,86,000 మంది పెన్షనర్స్ ఉన్నారండి. అవును, ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగా. దాని ప్రకారంగా మరి దాదాపు 20,000 మందికి పెన్షన్స్ అసలు వాళ్లకు ఏజ్ నుంచి వచ్చిన తర్వాత ఎరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మాత్రం ₹1 ఇవ్వలేదు ఇప్పటిదాకా. కొంతమంది పైరవీలు చేసుకున్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చినారు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం జనరల్ వాళ్ళకు అయితే ఎవరికి ఇవ్వలేదు. చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకున్న సేవింగ్స్ లో పెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే మీనింగ్ ఉందా? ఎక్కడన్నా వాళ్ళకు ఇంట్రెస్ట్ తో పాటు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగానైతే ఈ రీసెంట్ గా ఎవరైతే రిటైర్ అయిపోయిన తర్వాత ఉన్నారో వాళ్ళ జీపీఎఫ్లు, సరెండర్ లీవులు, అనేక సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి మేము అనేక సార్లు తీసుకొచ్చాం. మరి మంత్రులకు కూడా చెప్పాం, అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, పెన్షనర్ల విషయంలో మీరు ఇమీడియట్ గా చర్య తీసుకొని వ్యవహారం చేస్తే క్లియర్ గా ఉంటది, లేకపోతే ఇబ్బంది అయిపోతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పెళ్లిలకు, పేరెంటాలకు, వాటికి వాళ్ళ ఇన్స్టాల్మెంట్స్ కట్టేటి ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నారని చెప్పి పదే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, తర్వాత మిగతా మంత్రులందరూ కూడా కలిసి కూడా ఇవ్వడం జరిగింది మా రిప్రజెంటేషన్. దేన్ని కూడా పట్టించుకోవట్లేదు. ఏంది అని అంటే మీరు సీఎం గారితో మాట్లాడండి అంటారు. సీఎం గారు మరి మీరున్నది ఎందుకు సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఒకసారి. మరి ఫైనాన్స్ మినిస్టర్ గా, మరి డిప్యూటీ సీఎం గా మీరు ఉన్నారు కదా, మీరు చేయొచ్చు కదా, మీరు కూడా స్టార్ట్ చేయాలి కదండి. చూస్తున్నామండి, అదే పనిలో ఉన్నామండి అంటారు. ఇది పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం. అనేక సమస్యలు అయితే ఉన్నాయి, వాటిని అధిగమించడానికి మేము లక్ష్మీ గారు, వాస్తవానికి మనకు 58 సంవత్సరాలకు సంబంధించిన వయసు పరిమితి ఉన్నది. దాని 3 ఏళ్ల పాటు దాన్ని పొడిగించారు. దాన్ని పెంచడం వల్ల 3 సంవత్సరాలు అదనంగా పడిపోయినాయి. అయినా కానీ వాళ్లకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఇబ్బందిగా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళను తొందరగా రిటైర్మెంట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది, అందుకని రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కనుక కొంతకాలం నడిపిద్దాం ఇట్లా అని చెప్పేసి అప్పుడు 58 నుంచి వెళ్ళి 61 చేసుకున్నాడు. కానీ మరి ఈ పద్ధతిలో ఉన్నా కానీ వాళ్ళు డబ్బులు మాత్రం ఇంతవరకు చేస్తారు గవర్నమెంట్. మరి ఇది చాలా శోచనీయం అని చెప్పి అనేక సార్లు అనేక కార్యక్రమాలు మేము ముందైతే వాళ్ళ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పినాం. మొన్న మాట్లాడినప్పుడు, మీటింగ్ లో మాట్లాడినప్పుడు డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు, ఇమీడియట్ గా 1/4/25 నుండి మేము 500 కోట్లు ముందు రిలీజ్ చేస్తామండి మీ పెన్షనర్లకు సంబంధించినవి. ఇది వాస్తవం. అది మరి మీ డబ్బులు మీకు ఇవ్వలేకపోతే మాకే బాధగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 1/4/25 నుంచి మేము 500 కోట్లు రిలీజ్ చేస్తాను. 5 పైసలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇక చెప్పండి, నేను ఆ రోజు మీటింగ్ లో ఉన్నప్పుడు మేము మాట్లాడిన విషయం ఇది. మరి ఇంతవరకు మరి 500 కోట్లు ఎక్కడ, మేము 1000 కోట్లన్నీ ఇవ్వాలని మేము అడిగినాం ఆ రోజు. అడిగితే లేదు, ప్రస్తుతానికైతే నేను 500 కోట్లు సమకూర్చిన ఏర్పాటు చేస్తున్నాం, మేము అది ఇచ్చేద్దామండి అని చెప్పారు. అది కూడా ప్రయారిటీ బేస్ మీద ఎవరెవరికి ఎట్లా ఇద్దాము అని కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. రామకృష్ణారావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ లో, వారు కూడా నాతోటే ఉన్నారు కనుక వాళ్ళు కూడా చెప్పాను నేను, వాళ్ళ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కానీ అలాంటిది మాత్రం ఏమి ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. అది బాధ. ఇదే విషయంపై ఒకసారి మనం రిటైర్డ్ ఎంఈఓ గారు అయినటువంటి డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు, ఇప్పుడు మనం